కమాన్. రంగడు ఎక్కడ? ఎందుకు? ఈజ్ అండర్ అరెస్ట్. మర్యాదగా పెట్టామను. ఆన్ వాట్ చార్జ్ హీ ఈజ్ అండర్ అరెస్ట్ ఇన్స్పెక్టర్? నీకు అలా అడిగే హక్కు లేదు. నువ్వు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇంతకీ నువ్వెవరు? ఐఎమ్ హిస్ వైఫ్. నేను ఆయన భార్యని. వాట్? నువ్వు ఇంత చదువుకున్నదానివి అటువంటి నటోరియస్ రౌడీని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. డోంట్ టాక్ అన్నెసెసరీ ఇన్స్పెక్టర్. హావ్ యు గాట్ ఎనీ వారెంట్ టు అరెస్ట్ హిమ్? ఓ, నువ్వు లా గురించి కూడా మాట్లాడుతున్నావా? అలాంటి జులాయి విధవని, కట్టు తెంచుకున్న పొగరబోతు గిత్తలా ఊరు మీద పడి అందరినీ కొట్టే రౌడీ విధవని అరెస్ట్ చేసే అధికారం నాకుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ ఇన్స్పెక్టర్. నా భర్త మీరు అనుకునేలాంటి మనిషి కాదు. హి ఇస్ వెరీ ఇన్నోసెంట్. అతను అమాయకుడు అనుకునేంత అమాయకురాలు అన్నమాట నువ్వు. నిజంగా దురదృష్టం. ఐ హావ్ టు పిటీ యూ. ఎనీహౌ, ప్రజల్ని హడలెత్తిస్తున్న అతను అరెస్ట్ చేసి జైలు పంపించక తప్పదు. నో, యు కాంట్. ఇట్ ఈస్ ఇల్లీగల్. చూడమ్మా, ఇంతకు ముందే అతను కొత్తపేటలో పాపారావు ఇంటి మీద పడి అతని చావ చేత కొట్టి పారిపోయించాడు. కమాన్, వెతకండి. ఇన్స్పెక్టర్, వాట్? ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. మీరు చెప్పిందే నిజమైతే నా భర్తని నేనే పోలీసులకు అప్పగిస్తాను. నా మాట నమ్మండి. ఆల్ రైట్, నీ మాట నమ్ముతున్నాను. ఇలా చూడు, నువ్వే నీ భర్తను నాకు అప్పగిస్తున్నావు. గుర్తుంచుకో. లక్ష్మి, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఏమిటి ఒక్క అంశం పెట్టావే? నువ్వు కూడా తెచ్చుకో, కలుస్తున్నాం. నేను ఇక ఈ నెత్తురు కూడా తినలేను. ఏమన్నా? ఉన్నమాటే అన్నాను. మీరు చేస్తున్నామని వినలేక చెవులు మూసుకున్నాను. సిగ్గుతో తల ఉంచుకున్నాను. ఇవన్నీ నీకు చెప్పింది ఎవరు? ఎవరైతే మీరు ఊరి మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నది అబద్ధమా? ఇష్టం వచ్చిన వాళ్ళని చావు కొడుతున్నది అబద్ధమా? పోలీసులు పట్టుబడకుండా తప్పించి తినడం అబద్ధమా? ఇందులో ఏది అబద్ధం? చేసిన వాటికి సంజాయిషి చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ అడిగే అధికారం నాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీరెక్కడి నుంచి వస్తున్నది, ఎవరిని కొట్టొస్తున్నదో నాకు తెలుసు. పోలీసుల చిట్టాలో పేరెక్కిన నేరస్తుడు మీరు. అయితే కావచ్చు, పోలీసు బలగం అంతా కలిసి వచ్చానని నేను చేయలేదు. మీ దుర్మార్గం ఎప్పుడు ఇలాగే సాగుతుందనుకున్నారా? మీ దౌర్జన్యానికి గురైన ఎందరో భార్యా బిడ్డల కన్నీళ్లు మీ కాళ్ళ కింద భూమిని కదిలించి వేస్తుందని గుర్తుంచుకోండి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాం. వాళ్ళు మీలాంటి రౌడీలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, కొట్టుకోవటం, పొడుచుకోవటం, ఒకళ్ళ రక్తం ఒకళ్ళ కళ్ళు చూడటం, ఒంట్లో బలం ఉన్న నాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడటం, ఒంట్లో బలం అడిగాక ఏ మూలలో పడి మూలుగుతూ గడపటం, ఇవేగా మీ బతుకులు. పాపం చేసేది మీరు, వాటి ఫలితం అనుభవించేది మీ మీద ఆధారపడిన అమాయకులు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు చులాయిగా తిరిగే రౌడీ భార్యను అనిపించుకున్నాను. రేపు మీకంటే బలవంతుడు మిమ్మల్ని కొడితే నా మాంగల్యం గాలిలో పెట్టిన దీపల్లా క్షణం క్షణం ఎంత రెపరెపలాడుతుందో ఊహించగలరా? మీరు చేసిన నేరానికి మిమ్మల్ని జైల్లో పెట్టిన నాడు నా బ్రతికేం కావాలి? మీ రక్తం పంచుకునే బిడ్డగతేం కావాలి? నేరస్తుడు బిడ్డగా ముద్రపడి వీధులు అడుక్కుతుంటూ దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాలి, అంతేగా? చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకుంటే తప్ప భవిష్యత్తులో వెలుగు కనిపించదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా గొప్ప పని చేయాలి. గతాన్ని చెరిపేసుకోవడానికి, జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోవడానికి మీరు చేసిన నేరాలకు మీరే శిక్ష అనుభవించాలి. ఇక ముందు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేయనని నా మీద ఓటేయండి. నేనింత దూరం ఎప్పుడూ ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి చేదు తిని తిని జీర్ణించుకున్న వాడికి తీపనేది రుచి చూపించావు. నాలోని మూర్ఖత్వాన్ని కరిగించావు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకు నేనుగా లొంగిపోవడానికి వచ్చానంటే నమ్మకం కలగటం లేదా? నేను మీ పోలీసులకు కానీ చట్టానికి కానీ భయపడి కాదు వచ్చింది. నా కోసం అన్నీ వదులుకొని నాలో మంచిని చూడాలని తప్పించే ఈ మనిషి కోసం.
మీ ముందు తలంచుతున్నాను. వెరీ గుడ్. నిన్ను నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. ఇంతకాలం మేము సాధించలేనిది నువ్వు సాధించావంటే ఇది నీ త్యాగం అనుకోవాలా, నీ సంస్కారం అనుకోవాలా, నీ ఔన్నత్యం అనుకోవాలా? ఎనీహౌ, ఇది మా లా అండ్ ఆర్డర్ చరిత్రలోనే ఒక అపూర్వ సంగతి. ఎస్. కానీ నాకుండా కొత్త ఎవరు అర్థం చేసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ గత జీవితం చాలు. ఇక మీదట మన బ్రతుకంతా వెంటాడకూడదని పనిచేశాను. కడిగిన ముత్యంలా మీరు తిరిగి రావాలని పనిచేశాను. మట్టిలోంచి మాణిక్యాన్ని సాధించానన్న గర్వం నాలో మిగిలినివ్వండి. ఏమండి, నన్ను క్షమిస్తారు కదా? లక్ష్మి, అందుకే మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నారు. రంగా, నీ పాత జీవితం ఈ కటకటాల వెనక కడిగి వేయబడింది. ఇవాళ నుంచి కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. మేమందరం గర్వించే విధంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని ఆశిస్తాను. రా కూర్చో, నేను దించేసి వెళ్తాను. మీతో చిన్న పని నుండి వచ్చాను గోపాలరావు. చెప్పండి. ఏం లేదు, ఇతని పేరు రంగా. ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, కానీ ఇప్పుడు అతని జీవిత విధానాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. మన ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించారంటే తన నిజాయితీ నిరూపించుకుని త్వరలోనే మీ విశ్వాసాన్ని సంపాదించి భవిష్యత్తులో మీకు మీ ఫ్యాక్టరీకి అండగా ఉంటాడన్న విశ్వాసం. తర్వాత మీ ఇష్టం. మీరు అంతగా చెప్తేనే కాదంటానా? అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పనిలోనే నిమగ్నమై ఉన్న అతను చూసావా? నేను ఇవాళే చెప్తున్నాను, గుర్తుంచుకో. అంత శ్రద్ధ పట్టుదల ఉన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు.